16 ఏళ్ల యువకుడికి సరస్వతీదేవి కల్లో కనిపించి నా కోసం ఒక ఆలయం కట్టవా అని చెప్పి కోరింది. నా భ్రమేమో అనుకున్నాడు ఆ యువకుడు. అలానే 16 ఏళ్లు గడిచిపోయినాయి. ఇప్పుడు సరస్వతీదేవి మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి, అప్పట్లో చిన్న వయసు కదా అని చెప్పి నేనంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇక ఆలయం కట్టక తప్పదు అని చెప్పి మళ్ళీ ఆదేశించింది. ఒక సామాన్య టీచర్ తన నెలవారీ జీతంతో ఆలయాన్ని ఎలా కట్టగలరు? ఒకవేళ నిధులు సమకూర్చుకున్నా కూడా అది ఎక్కడ పెట్టాలి? దాన్ని ఎవరు సూచిస్తారు? ఇవన్నీ కూడా అప్పట్లో సమాధానం లేని ప్రశ్నలు. కానీ దాని తర్వాత ఆ సరస్వతి తల్లి కొన్ని సూచనలు చేసింది. ఎక్కడ కట్టాలో ఆ గుడి చెప్పింది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలోనే కట్టాలని చెప్పి నిర్ధారించింది. ఇంత తనకు తానే కోరుకుని స్వయంగా కట్టించుకున్నటువంటి పవిత్రమైన శక్తివంతమైన సరస్వతీ మాత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? హైదరాబాద్ కి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉంది. మరి అంతటి పవిత్రమైన క్షేత్రానికి మనం కానీ మన సంతానం కానీ వెళ్ళకపోతే ఎట్లా? అలాగే ఆ క్షేత్ర నిర్మాత గురించి కూడా బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు, హైప్ కూడా చేయండి. మీరు ఏ ఊరు నుంచి ఈ సత్సంగంలో పాల్గొంటున్నారు, మీరు ఏ మహాత్ముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో పెట్టండి. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. మీరు తెలంగాణలో ఏదైనా ప్రముఖ సరస్వతీ క్షేత్రం ఏదైనా ఉందంటే బాసర తక్కువని చెప్తాం, కానీ ఇంకో అద్భుతమైన క్షేత్రం ఉంది. అంటే స్వయంభూ కాకపోయినా అమ్మవారు స్వయంగా ఒకళ్ళని ఆదేశించి ఏ ప్రాంతంలో కట్టాలో కూడా ఆ తల్లి ఆదేశించి కట్టుకున్నటువంటి పవిత్రమైన క్షేత్రంలో ఉన్నాం. చాలామంది మీలో గుర్తుపట్టే ఉంటారు, అనంతసాగర్ సరస్వతీమాత దివ్యక్షేత్రంలో ఉన్నాం. దీనికి మూల కారణం సరస్వతీ పుత్రులు శతావధాని అష్టావధాని బహుముఖ ప్రజ్ఞాశాలి మహాతపస్వి అష్టకాల నరసింహ రామశర్మ గారు. ఈ మధ్యనే వారి గురించి ఎప్పుడైతే ఈ మాసాయిపేట అఖండానంద సరస్వతి స్వామివారి జీవిత చరిత్ర చదువుతుండగా వారి పేరు నాకు తటస్థించింది. దాని తర్వాత వారి గురించి వివరాలు సేకరించినప్పుడు వారి పుత్రులు అష్టకాల విద్యా మనోహర్ శర్మ గారు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ దొరికి వారితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇదిగో మా మధ్య ఇప్పుడు సత్సంగం జరుగుతోంది. ఇవాళ మనం ఆ మహాతపస్వి నరసింహరామ శర్మ గారి గురించి అలాగే దివ్యక్షేత్రం గురించి వారి నోటెంబడే వివరాలు విందాం. నమస్కారం. ముందుగా మీకు ఆయన కేవలం ఆలయ నిర్వహణ కాదు, వారు ఐఐటి మ్యాథ్స్ ప్రొఫెసర్ తెలంగాణలో చుక్కారామయ్య గారు వారితో కలిసి పనిచేసి ఒక రకంగా మ్యాథ్స్ మొట్టమొదటి ఐఐటి ఆన్లైన్ క్లాసులు చెప్పినటువంటి అత్యుత్తమ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. కానీ వారు ఆ ప్రొఫెషనే కాకుండా వారి తండ్రి గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అసలు ఇవాళ మనం నరసింహరామశర్మ గారు ఎవరు, అసలు ఈ క్షేత్రానికి వారికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. మీ నోటెంబడ మీ నాన్నగారి గురించి మీ అమృత వాక్కులు ఒకసారి వినాలనుంది మాకైతే అందరికి. నాన్నగారు అష్టకాల నరసింహరామ శర్మ. మా స్వస్థలం వారి చిన్నప్పుడు బచ్చన్నపేట అని, ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లా దగ్గర ఉంటుంది, జనగామ దగ్గర ఉంటుంది. అయితే ఆయన చిన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత మా నాన్నమ్మ గారు చనిపోవడంతో ఇటు షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ కొంచెం భూములు ఉన్నాయని చెప్పేసి రాజగోపాల్పేట అని ఇక్కడికి దగ్గరే ఉంటుంది, అది అక్కడికి షిఫ్ట్ అయ్యాము. నాన్న చిన్నతనం అంతా కష్టాలతోటే గడిచిపోయింది. తల్లి లేకపోవటము, తండ్రి కొద్దిగా ఆయన బాధలో ఆయన ఉండటం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉండడంతో అఖండానంద స్వామి వారు మాసాయిపేట వారి శిష్యరికానికి వెళ్ళినప్పుడు వారు ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రతిభను గమనించి వారు బాసరకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పడం జరిగింది. ఆయనకప్పుడు 16 ఏళ్ళు, పెళ్లి కూడా అయిపోయింది అప్పటికే. మీ నాన్నగారు దాదాపు అప్పుడు వెళ్ళి తపస్సు చేయమని చెప్పడంతో అక్కడ అష్ట కష్టాలు పడ్డాడు. ఆ తపస్సులో కూడా చాలా కష్టాలు పడ్డాడు. గొప్ప సాధకులను కలవడము, తాంత్రికులను కలవడము, ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలో మనకు పూర్తిగా కనిపిస్తాయి. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ వారికి అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది. అట్లానే నువ్వు నాకు గుడి కట్టాలని కూడా చెప్పడం జరిగింది. సరే, 16 ఏళ్ల పిల్లవాడిని అమ్మవారు నాకు చెప్పడం ఏంటి, నాకేదో అనిపించుంటుందిలే
అనే ఉద్దేశంతో ఆయన అక్కడ సరే అమ్మవారి ఇచ్చిన వాక్సిద్ధిని మాత్రం తెచ్చుకున్నారు. ఆయనకు వాక్శుద్ధి వాక్సిద్ధి రెండూ కుదిరాయి అక్కడి నుంచి. ఆయన ఏది చెప్తే అది అవ్వడం కూడా జరిగింది అక్కడి నుంచి. సో తర్వాత ఆయన స్వతహాగా ఏది కావాలంటే అది నేర్చుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి మొండి పట్టుదల బాగా ఉండేది ఆయనకి. అలా ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నాడు, కవిత్వం నేర్చుకున్నాడు. చిన్నప్పుడు తన స్కూల్ నాన్ డీటెయిల్ 10వ తరగతి నాన్ డీటెయిల్లో ఉన్నటువంటి ఒక పురుషోత్తముడు అనే దాన్ని ఖండకావ్యంగా రాశారు ఆయన. ఒక నాన్ డీటెయిల్ టెక్స్ట్ని ఖండకావ్యంగా రాశాడు. అది ఒక టీచర్తో వచ్చిన చిన్న అది ఏ స్పర్ధ అనండి, మాట అనండి, ఒక సంభాషణ ద్వారా వచ్చినటువంటి చిన్న ఛాలెంజ్. ఏదైనా ఛాలెంజ్లకు ఎదురొడ్డి పోవటమే ఆయన నైజం. సో ఆ రకంగా తన జీవితాన్ని ఆయన అట్లా వాస్తు నేర్చుకున్నాడు, భూగర్భ జల శాస్త్రం నేర్చుకున్నాడు, అవధానాలు నేర్చుకున్నాడు. ఇట్లా కవిత్వం వచ్చింది. అన్నీ సొంతంగానే, దాదాపుగా సొంతంగా అనే కంటే కష్టపడ్డది ప్రపంచానికి కనిపించేది సొంతంగా నేర్చుకున్నట్టుగానే ఆయన ఆ తపస్సు వల్ల వచ్చిన ఇది. ప్రత్యక్షంగా సంస్కృతము అనేటువంటిది ప్రత్యేకించి ఎవరి దగ్గర నేర్చుకోకున్నా కూడా ఇవాళ ఆయన అష్టకాలు రాసినారు. అట్లానే ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి పేరు అష్టకాల అని రావడం కూడా మా పూర్వీకులందరూ అష్టకములు రాయడం వల్ల, మా పూర్వీకులు అష్టకములు రాసిన వాళ్ళ వల్ల మాకు అష్టకాల అనే పేరు వచ్చింది. బహువచనం అష్టకాల అలా వచ్చిన పేరు అది. వాళ్ళు సోమయాజుల వంశం, అది చాలా పూర్వీకులంతా కూడా పెద్ద యాజ్ఞికులు. ఆ రకమైనటువంటి ఆ వేద పరంపర దాని ద్వారా వచ్చినటువంటి చాలా పెద్ద, అది 8 తరాల పైన. సో మధ్యలో ఏదో రకంగా కట్ అయినా కూడా అది నాన్న దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ అయింది అది. సార్ మీరు బాసర 16 ఏళ్లప్పుడు అమ్మవారు ఆజ్ఞాపించింది అన్నారు. అవును. దాని తర్వాత ఏం జరిగింది? తర్వాత ఆయన మామూలుగా జీవన క్రమం నడిపిస్తున్నారు, ఇవే చేస్తున్నారు. మళ్ళీ ఆయనకు 32వ సంవత్సరం ఉన్నప్పుడు నీకు చెప్పాను కదా ఏమైందని మళ్ళీ రావడం జరిగింది. ఆయన 16 ఏళ్ళు కూడా అట్లాగే ఉంది. 16 ఏళ్ళు కూడా ఆయనకు గుర్తున్న మాట గుర్తుంది. కానీ ఆయన అప్పటికీ అదే భావనలో ఉన్నాడు. నేనేంటి, గుడి కట్టడం ఏంటి, పైగా స్కూల్ టీచర్. సాధ్యమయ్యే పనేనా? ఒక గుడి కట్టడం అంటే మాటలు కాదు, మనకు సాధ్యమైంది కాదు. కాబట్టి నాకు అది ఏదో ఊహ అంతే తప్పితే నిజంగానే అటువంటిది నిజమే, ఆమె నాకు నిజంగానే చెప్పిందనే ఫీలింగ్ లో అప్పటికి ఆయన లేడు. 32వ సంవత్సరంలో మళ్ళీ ఒకసారి ఆయనకు ఆ ఇండికేషన్స్ వచ్చేవన్నమాట. తల తిరగటం కావచ్చు, లేకపోతే కళ్ళల్లోంచి నీళ్లు రావడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఆజ్ఞ వచ్చే ముందు ఆయనకు అవన్నీ ఇవయ్యేవి. అప్పుడు మళ్ళీ 32వ ఏట కూడా ఆయనకు కలిగినప్పుడు నాతోటి ఏమవుతుంది, అది అసలు నేను ఒక స్కూల్ టీచర్ని, నాకేమని అవుతుంది అంటే లేదు నువ్వే చేయాలి అనేటువంటి పాయింట్ ఆయనకు చెప్పి అప్పుడు సరే మొదలుపెట్టినాడు. చేద్దాము అని, ఎక్కడ, ఎలా, ఏంటి అని అనుకున్నప్పుడు సరే ఇంటి ముందు అయితే కొంత చోటు ఉంది. మా ఇంటి ముందు, ఎక్కడ, హైదరాబాద్ కాదు, రాజగోపాల్పేట, మా సొంత ఊర్లో. ఇప్పుడు మేము ఉంటున్న సొంత ఊరు, అప్పుడుకి ఉంటున్న సొంత ఊర్లో ఇంటి ముందర ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఏదైనా కడదాము, ఇప్పుడు కట్టడం అన్నది కదా అమ్మవారు, కట్టేద్దామని చెప్పి చూసినట్టుంటే కనుక అది గుడి కట్టడానికి పనికిరాని స్థలం అది. అందులో కంకాళాలు లేకపోయినట్టుంటే బొక్కలు అవే వెళ్తాయి తప్పితే అవి కాదని ఐలావజ్జల వెంకటరమణయ్య గారు ఆ ప్లేస్ చూసి, ఇక్కడ కాదు నువ్వు కట్టాల్సింది, ఆమెనే చెప్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపచ్చా? ఐలావజ్జల వెంకటరమణయ్య గారు అంటే మహాయోగి, మామూలు యోగి కాదు, అబ్బో గొప్ప తాంత్రికులు. అంటే మీ నాన్నగారిది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే, అసలు వీరేం చెప్పకముందే నీకు అమ్మవారు కల్లో కనిపించింది కదా, ఎంతవరకు వచ్చిందని అడిగారట. అవును అవును, అది వారు అలా అంతటి గొప్పవారు, వాళ్ళు వారు అంతటి గొప్పవారు. ఇప్పుడు మీ కళ్ళ ఏం వచ్చిందో నేను అలా చెప్తాను. అది అంతటి తాంత్రికులు. అలాంటి విద్య నాన్నకు కూడా అబ్బింది. అలాంటివే ఎదుటి వాళ్లకు, తన శిష్యులకు వాళ్ళ అవసరం ఏంటి అని కనుక్కొని వాళ్ళు చేయలేమనుకున్న వాటిని కూడా నీకేం కాదు నువ్వు ముందుకెళ్ళి చెయ్యి అని ప్రోత్సహించి ఇల్లు కట్టుకోవడం కావచ్చు, పిల్ల పెళ్లి చేయడం కావచ్చు, ఇలాంటి వాళ్ళ మైండ్లో ఏ ప్లాన్ ఉండదు. కానీ ఆ అవసరం అయితే ఉంటుంది. అది ఈయన గ్రహించి వాళ్ళను ముందుకు తోసి అది జరిగేటట్టుగా చేసినారు. వారు అడగకుండానే, వాళ్ళు వచ్చి అడగకుండానే మనసులో ఉన్నది అంతే, ఏమా బిడ్డ పెళ్లి ఎప్పుడు చేస్తావు అని చెప్పి అడిగి మరి వాళ్లకు అది అయ్యేటట్టు చేయటం. ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, అయ్యా డబ్బే లేదు అని అంటే కూడా ఒక ఆయనకి ఈయనతో మాట్లాడి ఆయన ఇంటికి వెళ్లే లోపల డబ్బు అరేంజ్ అయింది. ఇలాంటివి చాలా చాలా అనుభూతులు ఉన్నాయి అందరికీ. ఆ అమ్మవారి కృపతోటి ఆయన ఎంతో మందికి అలా సేవ చేసినారు.
ఆ సేవతోటే ఆయన నిర్ణయించుకున్నది ఏంటంటే కనుక అమ్మవారు గుడి కట్టమన్నది కాబట్టి గట్టిగా నమ్మి ఆమెనే కట్టిస్తుంది అనుకున్నప్పుడు నా ప్రయత్నం ఏంటి అంటే ఆమె చెప్పిన ప్రయత్నమే చేయాలి అంతే. ఇంకా నాకుగా నేనేదో చెయ్యాలి అనేటువంటిది అక్కడ లేదు, ఎందుకంటే నేనుగా గుడి కట్టలేను. అవును. కాబట్టి ఆయన కోరుకున్నది ఏంటంటే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలో గైడ్ చెయ్యి, వాడి నాలిక మీద ఉండి గుడికి ఏ రకంగా సహాయం చేయగలుగుతాడో అది చెప్పించు, నేను వాడికి ఎవరైనా సహాయం చేయగలుగుతాను. నీవు ఇచ్చిన ప్రజ్ఞతో అలా జ్యోతిష్యం చెప్పి కావచ్చు, వాస్తు చెప్పి కావచ్చు, లేకపోతే భూగర్భ జలశాస్త్రం ఆ పాయింట్స్ చెప్పి కావచ్చు, ఏ రకంగా తనకున్న ప్రజ్ఞలోంచి అవతలి వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని వాడుకొని ఈ కాస్ట్ చెప్పటం, గుడి కడుతున్నాము అంటే అప్పుడు వాళ్ళు ఏదైనా ఇవ్వటం. అలా ఒకటి 1980లో మేము దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ స్థలం అని చెప్పి ఈ స్థలం అని ఇదే భూగర్భ జల శాస్త్రం కోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో వాటర్ పాయింట్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇదే దొనెలు ఆమె అమ్మవారు చెప్పింది ఏంటంటే కనుక ఇలా సుందరమైన ప్రదేశం ఉండాలి, ఓ గుట్ట ఉండాలి, ఆ గుట్టకు బిలం ఉండాలి, ఆ బిలంలోంచి నీళ్లు ఉండాలి, ఆ బిలం లోపలికి వెళ్తే నీళ్లు ఉండాలి, ఇలా దొనెలు అనేటువంటివి చూపించడం జరిగింది ఆమెకు. అప్పుడు ఇక్కడే నీకు ఇదే జాగా నువ్వు కట్టవలసింది అని మళ్ళా ఆయనకి ఇక్కడ ఆజ్ఞ అయినప్పుడు కట్టడం జరిగింది. అంటే వెంకటరమణయ్య గారు అడిగిన తర్వాత అక్కడ వద్దన్నారు. వెంకటరమణయ్య గారు అక్కడ కాదు, అమ్మవారు చెప్తుంది, అమ్మవారు చెప్తుంది నీకు అక్కడే ఆమె చూపించిన చోటనే కట్టాలి అని ఆయన చెప్పినారు. దాంతో అలా 1980లో ఇక్కడ చేసినప్పుడు కూడా అప్పుడు ఏమీ లేదు, ఉత్త గుట్ట అంతే. గవర్నమెంట్ వాళ్ళు అనుమతి ఇచ్చినారు ఇక్కడ కట్టమని. గుట్టను కొంత చదును చేసి అన్ని బండరాళ్ళే మొత్తం ఎగుడు దిగుడుగా ఉంది మొత్తం అట్లా. అలాంటి దాన్ని అక్కడ పెట్టినప్పుడు గాలి బాగా వచ్చి 2 సార్లు దీపం పోయింది. 3వసారి దీపం పోయినట్టుంటే కనుక నేను గుడి కట్టేది లేదు అని చెప్పేసి ఆయన కూర్చున్నప్పుడు శంకుస్థాపన రోజే 3వసారి గుడి ఇట్లా దీపమైనట్టుంటే అంటే కనుక అప్పుడు అఖండానంద స్వామి వారు అక్కడే కూర్చొని దాన్ని ఆపి మళ్ళా ఇది కనుక అయినట్టుంటే కనుక నీవు గుడి కట్టనంటావు, నీతోటి గుడి కావలసిందే కాబట్టి ఆ దీపాన్ని ఆపే ఇది బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన కూర్చొని కాపాడే బాధ్యత అక్కడే కూర్చొని ఆయన, అది కూడా అంటే ఇట్లా పెట్టి కూర్చోవడం కాదు, వారి తపశ్శక్తి ప్రకారం ఆయన అంతా ధారపోసి దూరం కూర్చొని ఆ దీపాన్ని వారు అఖండానంద స్వామి వారు దేనికి ప్రసిద్ధి అంటే కనుక గాల్లో ఇట్లా కూర్చొని వారికి సంసార ఆశ్రమంలో ఉండి కూడా వారు సన్యాసాశ్రమం ఇచ్చిన గొప్ప ఇది వాళ్ళ చరిత్ర. అవును. భావానంద భారతి స్వామి వారికి అదృష్టవశాత్తు నేను కూడా వారి దగ్గర కొన్ని నేర్చుకోవడం జరిగింది. సంధ్యావందనం దగ్గర నుంచి మొదలు పెట్టేసి మిగతా దేవతా పూజ కావచ్చు, పంచసూక్తాలు కావచ్చు, అది ఎలా జరిగిందో నాన్న ఏం విజువలైజ్ చేశారో తెలియదు కానీ 5వ తరగతి సమ్మర్ హాలిడేస్ నుంచి మొదలు పెడితే 10వ తరగతి సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ప్రతి సమ్మర్ హాలిడేస్ కి నన్ను అక్కడ వారి దగ్గర ఉంచేవారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అంతా అక్కడే జరిగేది. ఆ 2 నెలలు అఖండానంద స్వామి వారి దగ్గర ఏకైక శిష్యుణ్ణి నేను ఆ సమయంలో. వారే నాకు ఉపదేశం చేశారు, సరస్వతి మంత్రం వారే నాకు ఉపదేశం చేశారు. నాన్నకు తారక మంత్రం ఉపదేశం చేసేసి వాసరకు వెళ్ళమని చెప్పారు. ఆ ఉపదేశము ఆ భాగ్యమే నన్ను ఇవాళ నాన్నగారు లేకున్నా సరే పైనుంచి ఆయన చూస్తూ నేను నడపగలిగేటువంటి శక్తి నాకు ఇస్తుందని నేను పూర్తి స్థాయిలో నమ్ముతాను. అవును, అనుమానం లేదు దాంట్లో. మేము కూడా మీకు కూడా చాలాసార్లు చెప్పాను. అదే ఇప్పుడు కెమెరా ఆన్ కాకముందు, అంటే ఇది 1990లో కట్టిన ఆలయంలో లేదు, ఒక 2-3 శతాబ్దాల వెనక ఒక మహారుచులు ఎవరైనా ఇక్కడ తపస్సు చేసుకుని ఆ తపోశక్తితో ఇక్కడ నిర్మించినట్టే ఉంది. కానీ ఆలయం అసలు ఎక్కడా కూడా కమర్షియల్ టెంపుల్ అసలు వాతావరణం లేదు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఈ పరిపూర్ణ సాధనలో మునిపోయిన వాళ్ళు ఉంటే అత్యద్భుతమైనటువంటి ప్రదేశం. అమ్మవారి కటాక్షం కలుగుతుండడంలో నాకు అసలు 1% కూడా అనుమానం. ఇప్పుడు యోగులు కొంతమంది ఇక్కడికి యోగులు వచ్చిన వాళ్ళు కూడా సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు కావచ్చు, మాధవానంద స్వామివారు కావచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా కూడా మాకు అదే చెప్పబడింది. అదే పవిత్రత కాపాడుతూ చేసుకోవాలనేటువంటి ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది. అదే పవిత్రతను కాపాడే ప్రయత్నంలోనే మేము పూర్తి స్థాయి. అందుకోసమని నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ వేద పారాయణాలను జరిపించడము, దానికి భక్తులను పిలవడం కానీ అది కానీ ఉండదు. వేద పారాయణం ఇక్కడ జరగాలి, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని ఏం లేదు. వేద పండితులు అక్కడ కూర్చుంటారు, వేద పారాయణం నడుస్తుంది, అమ్మవారికి వినిపిస్తారు, అంతే. అంటే కార్యక్రమం మామూలుగా ఇవాళ రేపు ఏంటంటే కనుక కార్యక్రమంలో అందరినీ పిలిచి అందరూ ఇన్వాల్వ్, అది కాదు. ఆ కార్యక్రమం వేరు.
అట్లా సహస్ర ఘటాభిషేకం అని చేసినాము. వచ్చిన వాళ్ళందరితోటి ఘటాభిషేకం తోటి నీళ్లు పోయేసేటట్టుగా అదొక అరేంజ్మెంట్ చేశాము. అలా కాకుండా వేద పారాయణము, వేద పండితులంతా అమ్మవారికి చదివి వినిపించాలి. అలా రుద్రఘనము, మా దగ్గర ఉన్న షట్కోణేశ్వరుడు అంటే పానమట్టము షట్కోణాకారంలో ఉంటుంది. పానమట్టం ప్రకారము ఇక్కడ శంకరుడు నించున్న శంకరుడు, అమ్మవారు సరస్వతి నించున్న సరస్వతి. నాకు అదే ఎక్కడ నేను చూడలే, ఎక్కడ లేదు. అది మొత్తము అమ్మవారు పూర్తిగా సర్వశుక్లా సరస్వతి, అంత శ్వేతమే ఉంటుంది ఆమెది. కానీ ఇక్కడ నీల సరస్వతి, మా దగ్గర ఉన్న అమ్మవారిని నీల సరస్వతి అని ఒక అమ్మవారు ఉంది. నీల సరస్వతి అని కూడా ఉంది. తారాదేవి ఇంకో రూపము నీల సరస్వతి. దశమహావిద్యాలయంలో తారలోంచి నీల సరస్వతి. అమ్మవారికి ఇవన్నీ రూపాలు ఉన్నాయి. సప్త సరస్వతులు ఉన్నారు. ఎట్లయితే అష్టలక్ష్ములు ఉన్నారో సప్త సరస్వతులు కూడా ఉన్నారు. అట్లాగా ఒక మహాసరస్వతి ఉంది, ఒక జ్ఞాన సరస్వతి అంటాము. మనము కావాలనుకున్న రూపంలో కొలుచుకునేటువంటి అవకాశాలను వాళ్ళు ఇచ్చారు కాబట్టి అదొకటి. కానీ నీల సరస్వతి అని కూడా ఉంది. ఆమెకు సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. నీలము అని ఎందుకంటున్నామంటే కనుక ఆ విగ్రహం అనేటువంటిది నల్లరాయితో చేసిన విగ్రహం కాబట్టి నీల సరస్వతి అని అంటున్నాం తప్పితే సరస్వతి ప్రత్యేకించేది. పక్కకు సౌభాగ్యలక్ష్మి ఉంది, ఆమె వెల్త్, ధనం, ధాన్యం అవి ఇస్తుంది. ఇటు పక్కకు దక్షిణకాళి, ఆమె రామకృష్ణ పరమహంస పూజించినటువంటి దక్షిణకాళి, ఆమె కార్యసిద్ధి మాత. ఇట్లా ముగ్గురు అమ్మవార్లను, ఇటు హనుమ క్షేత్రపాలకుడు హనుమ, అట్లానే షట్కోణేశ్వరుడు, నించున్న శంకరుడు, వీళ్ళని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడే అన్ని 1990 ప్రతిష్ఠించడం జరిగింది. మీరు ఇందాక 1990 అప్పుడు అఖండానంద సరస్వతి స్వామి వారు 1980లో మూడోసారి దీపం కొడగొట్టకుండా ఆపారని చెప్పారు యోగ బలం. అవును. దాని తర్వాత అంటే దాదాపు 10 ఏళ్ళు గ్యాప్ కనబడుతోంది. 80 నుంచి మళ్ళీ జనవరి 31 1990 కదా ఇక్కడ ఆలయం పూర్తయింది. ఈ 10 ఏళ్లలో మీ నాన్నగారు ఒక సామాన్య టీచర్, కమర్షియాలిటీ మైండ్ సెట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, వారు మహాతపస్వి. ఆయన ఎటువంటి వ్యయ ప్రయాసలు కోర్చారు, అసలు ఆ వెనకాల అమ్మవారి కటాక్షం ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా అయితే ఆయనకు తపశ్శక్తి ద్వారా ఆయనకు వాక్శుద్ధి జరిగి అవధానము చేయటము, అవధానంలో కూడా చెప్పేవాడు. అవధానంలో చెప్పేవాడు ఇట్లా గుడి కడుతున్నాము, మీరు ఏమైనా అనుకున్నట్టు అక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉండే నిర్వాహకులు కానీ, అక్కడ ఉండే టీచర్స్ కానీ, విన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చేవాడు. అలా వచ్చేది డబ్బు. జ్యోతిష్యం అంటేనేమో ప్రత్యేకంగా వాళ్లకు కామ్యం, మాకు దీనికోసం వచ్చాము, పిల్లవాళ్ళకి పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే అదృష్టం ఎట్లా ఉంది, ఇట్లాంటివి అన్ని కూడా వాళ్ళకు కావలసిన పరిహారాలు చెప్పడం కానీ, ఇవన్నీ చెప్పినప్పుడు అయ్యా ఏమిమ్మంటారు అనే టైప్లో అడిగినప్పుడు నాకేమొద్దు, ఇది నేను కట్టాలి, ఈ కట్టడం నా బాధ్యత, మీ ఇష్టం ఇలా అన్నప్పుడు వాళ్ళు అయ్యా మేము గుడి కోసం ఇది చేస్తాము అని అనడమే. మీరు చందా ఇవ్వండి అని నోటి నుంచి ఎన్నడూ ఆయన అడగదలుచుకోలేదు. అది ఛాలెంజ్, అది ఛాలెంజ్. అది నువ్వు కట్టమన్నావు కాబట్టి కట్టించవలసిన బాధ్యత నీదే కాబట్టి నేనైతే ఎవరి దగ్గర పైసలు అడిగి చేసే పరిస్థితి లేదు, నేను చెయ్యను అలాగా. కాబట్టి ఇచ్చినావు నాకు, అది నేను వాడతా, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటా. ఇది ఆయన పంతం. ఒక రకంగా అమ్మవారితోటే పంతం ఆయనకు. మచిలీపట్నంలో అవధానం ఉన్నది అని అంటే కనుక అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెంటనే అదే రాత్రంతా ప్రయాణం చేసేసి మళ్ళీ స్కూల్కి అందుకున్నాడు. స్కూలు సీఎల్స్ పెట్టడం కానీ, లేట్ వెళ్ళడం కానీ మహామొండితనం అట్లాంటివన్నిటి కూడా. సో ఆయనకు ఆ రకమైనటువంటి ఇది నడిచింది ఆయనకు అట్లాగా ఎక్కడ ఉంది. అందుకోసమే దాదాపుగా ఇంటి వైపు వచ్చేవాడు కాదు. స్కూల్ టీచర్ గా తనకొచ్చే జీతాన్ని ఇంటికి ఇచ్చేవాడు. మేము 4 అన్నదమ్ములం, నేను పెద్ద. అప్పటికే నేను అక్కడ ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాను. అప్పటికే 80లో గుడి మొదలు పెట్టారు. ఇక ఆయన అక్కడి నుంచి 90 వరకు బిజీ అయిపోయారు. నేను 84లో ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాము రామయ్య గారి దగ్గర. అప్పుడే నాకు ఫెలోషిప్ వచ్చింది. నేను యూనివర్సిటీ ఫస్ట్. సరే అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక రకంగా హెల్ప్ ఏమిటి అని అనుకున్నప్పుడు 2 తమ్ముళ్ళని తీసుకెళ్ళి అక్కడ చదివించడం స్టార్ట్ చేశాను. మేముగా పెరగడం జరిగింది అందరం, స్వయం కృషి. మేముగా అక్కడే ఉన్నాము. ఆయన దృష్టి అంతా దీని మీదనే కాబట్టి కుటుంబాన్ని కూడా ఆల్మోస్ట్ చదివించి సన్యాసము తీసుకొని యోగి ఆయన రాజర్షి. ఈ ఆలయ నిర్మాణంలో ఇంకా ఏమన్నా వారికి గొప్ప అనుభవాలు కానీ, లేకపోతే వారు పడ్డ గొప్ప కష్టాల నుంచి బయటపడడం కానీ? ప్రతిదీ కష్టమేనండి. ఇక్కడ చెప్పారు కొంతమంది బెదిరించారు, అది అప్పుడు వచ్చింది. అది మామూలుగా అప్పటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది.
అది అన్ని రకాలైనటువంటి ఒక్కొక్క అడ్డంకు అనేటువంటి కాకుండా అన్ని రకాల మొత్తం అడవే అడ్డంకులు ఇదంతా అడవే. ఆ అడ్డంకులు జరిగిపోయాయి. ఆ తర్వాత ఇంకా అడ్డంకులు అంటే కనుక ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళకు ఆరోగ్య ఇబ్బందులే కావచ్చు. ఒకటే కమ్మరి, మొత్తం ఒక కమ్మరి, తర్వాత ఒకరిద్దరు అసిస్టెంట్స్, ఇలా వాళ్ళతోటే నడిపి. ఎందుకంటే వాళ్ళు తొందరగా పనిచేస్తే కూడా డబ్బు లేదుగా. డబ్బు వచ్చిన దాన్ని బట్టి ప్లాన్ చేయడం, వస్తున్న డబ్బును బట్టి ప్లాన్ చేయడం. అందుకే 10 సంవత్సరాలు పట్టింది. మొత్తం రాతి కట్టడం. అవును, అందుకోసం కూడా సమయము. మొత్తం రాతి కట్టడం అవ్వడం వల్ల కూడా సమయం రాయి చెక్కాలి అవన్నీ. కాబట్టి ఎందుకు రాతి కట్టడము అని అంటే కూడా ఆయన చెప్పిన లౌకికమైన సమాధానము, దానివల్ల లేట్ అవుతుంది కదా, నాకు సమయం దొరుకుతుంది. సిమెంట్ అనగానే రేపటికల్లా కట్టేసి కూర్చున్నట్టు కనుక రేపటికి డబ్బు నేను పరిస్థితి నేను తెచ్చేయలేను. కాబట్టి ఆయన చెప్పిన లౌకిక సమాధానం అది. ఆగమ శాస్త్రం మీరన్నారు ఇది అంత పాతకాలము గుడిలాగా కనిపించడానికి కారణము రాతి కట్టడమై ఉండడమే. ఇంకా నాన్నగారి తపోశక్తి గురించి అంటే అక్కడికి వెళ్ళి 46 రోజుల తపస్సు చేశారు. దగ్గర 42 రోజులు ఉన్నాడు. దాదాపు 16 సంవత్సరాల వయసు. 16 సంవత్సరాల వయసులో వారి గురువు గారు ఎన్ని రోజులు ఉండమన్నారో ఉన్నారు. అక్కడ కానీ అమ్మవారు ముందే పొమ్మన్నది. అయిపోయిందిరా నీది, వెళ్ళిపో అంటే మా గురువు గారు నన్ను ఇన్ని రోజులు ఉండమన్నారు. ఆయన ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఉంటాను నేను ఇక్కడ. అరే నువ్వు జపం కూడా అయిపోయింది కదా, అవన్నీ కాదు. ఆయన ఎందుకు చెప్పినాడు, ఇన్ని రోజులు ఉండమని చెప్పినాడు, అన్ని రోజులు ఉంటాను, నువ్వు చెప్పినా పోను అని చెప్పాడు ఆయన అమ్మవారికి. గురువు గారు అంటే గురి అది చాలా ఇది. అటు ఐలావజ్జల వెంకటరమణయ్య గారు కావచ్చు, ఇటు అఖండానంద స్వామి వారు కావచ్చు. ఇప్పుడు అఖండానంద సరస్వతి స్వామివారితో కానీ వెంకటరమణయ్య గారితో కానీ మీ నాన్నగారికి ఇటువంటి అనుబంధం ఉంది? అసలు చాలా దగ్గర అనుబంధం. ఎంతవరకు అనుబంధము అంటే కనుక వాళ్ళు ఒక శిష్యునిగానే కాకుండా కూడా నరసింహరాముడు అనేవారు వారు అఖండానంద స్వామి వారు. నరసింహరాముడు అని అంటే కనుక ఆయనకు చాలా ఆప్యాయత. ఎందుకు అని అంటే కనుక ఆయన వెనక ఉన్న యోగాన్ని వాళ్ళు చూసినారు కాబట్టి, తప్పవల్ల ఆయన వెనక ఆయనకు ఉన్న యోగంని వాళ్ళు చూసినారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి దాన్ని కూడా వారే అంతవరకు కూడా తర్వాత కూడా ఆశ్రమ ఉద్ధరించడానికి ఏమైనా ప్లాన్ అయినా కూడా నాన్న సహకారం చాలా ఉండింది. ఇప్పటికీ అదే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆ అఖండానంద స్వామి వారి ఆశ్రమానికి ఏదైనా ఇది కావాలని మాకు అది గురుస్థానము. నేను ఆయన ఉపదేశ శిష్యుణ్ణి. అవును, అదృష్టవశాత్తు ఆయన దగ్గర ఉపదేశం పొందాను కాబట్టి అదే గురుభావము మాకు కంటిన్యూ అవుతుంటుంది. నాన్న చూపించిన గురుభావమే దాని పట్ల మాకు అది కంటిన్యూ అవుతుంటుంది. ఐలావజ్జల వెంకటరమణయ్య గారేమో ఇటు తాంత్రికంగా ఇదే కాకుండా ఆయనకు అవధానాలు చేయటానికి కూడా వారు అవధానంలో కూడా ప్రజ్ఞ ఉన్నది వారికి. కాబట్టి అవధానాలు చేసేటువంటి ధైర్యం ఇవ్వడం అనేటువంటిది కూడా వారి ప్రోద్బలంతో జరిగింది. రెండో అవధానం నాన్న వారి దగ్గరనే చేసిన, రెండోదో మూడోదో వారు పెట్టించి తన ముందు చేయించుకొని ఇట్లాంటి అవధాని ఉండడు అని చెప్పేసి వారు చెప్పడం, మెచ్చుకోవడం జరిగింది. చాలా గొప్ప మెప్పు పొందినారు వారి దగ్గర నుంచి. కానీ ఆయన మనసులో ఎప్పుడూ అది కనిపించేది. అది ఐలావజ్జల వెంకటరమణయ్య గారు కూడా, మీరు కూడా ఆ పాయింట్ చెప్పారు. ఆయన సిగరెట్లు తాగేవాడు, స్నానం చేసినట్టు అనిపించేది కాదు. కాబట్టి దాన్ని చూసి మేము కూడా ఇట్లా చేద్దామనుకున్న వాళ్లకు దెబ్బలు ఎక్కడ దాకాలో అక్కడ దాకినాయి. వారికి అది కాదు, ఎందుకంటే వారు యోగి. ఆ స్థాయి వేరు. కాబట్టి ఆయన సిగరెట్ తాగుతున్నాడు కదా అని చెప్పేసి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఆయన యోగి అట్లాగని చెప్పేసి నా గురువు నేను అట్లా కాదు. శిష్యుడిగా ఏది గురువు నుంచి పొందగలుగుతావని నీకు యోగం ఉందో అదే నీకు దొరుకుతుంది తప్పితే కనిపించిందల్లా దొరకదు. అదేంటంటే వ్యక్తుల్ని అంటే అనర్హుల్ని ఏమార్చడం కోసం చేసేటువంటి ప్రక్రియ అది. వాళ్ళు అది జల్లెడ ఇదైపోతారు, వెళ్ళిపోతారు. మీ నాన్నగారి తపోశక్తికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. ఒకటేమో వారి గురువు గారికే ఇది కావాలన్నప్పుడు నాకే కళ్ళే కనిపిస్తలేవు కదా, నేనేం వచ్చి చూస్తాను అంటే, అట్లా కాదు, మీకు కళ్ళు వచ్చే యోగం ఉన్నది, మీరు ఆపరేషన్ చేయించుకోండి అంటే. డాక్టర్ గారు కళ్ళు రావన్నారు, లేదు మీరు ఆపరేషన్ చేయించుకోండి. ఆ డాక్టర్ గారు మళ్ళీ మొత్తం కన్ను పోయే అవకాశం ఉందండి అంటే కనుక, కనిపించని కన్ను పోతే ఏంటి ఉంటే ఏంటి, మా వాడు చెప్పాడు మీరు ఆపరేషన్ చేయండి అని చెప్పేసి ఆయన ఆపరేషన్ చేయించుకుంటే ఆయనకు చూపు వచ్చింది. తర్వాత మళ్ళీ పోయింది. ఇది చూసుకున్న తర్వాత ఆయన కళ్ళారా ఆయన ఈ ఉత్సవాన్ని చూసుకున్నారు, ఆ ముహూర్తాన్ని చూసుకున్నారు ఆయన. అట్లా అఖండానంద సరస్వతి స్వామి వారు అలా జరిగింది. దాని తర్వాత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు పేరున్న కవి. ఆయనకి ఎక్కిళ్ళు ఆయన కూడా చెప్పారు అదే మాట నాన్నగారి గురించి. వారు చెప్పిన మాటలోనే
ఏంటంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆయనకి, విపరీతమైన ఎక్కిళ్ళు వస్తున్నాయి, చాలా కష్టపడిపోతున్నాడు. ఆయన ఎన్ని చేసినా ఆగట్లేదు. అంతకుముందు కూడా ఆయన ఎక్కిళ్ళు అనేటువంటి ఆ బాధ ఆయనకి తగ్గటం లేదు. ఆ వైద్యులు కూడా చూసినారు. సరే అని చెప్పేసి ఈయన పుట్నాలు తినమని చెప్పేసి తన చేతి నుంచి పుట్నాలు ఇచ్చారు. పుట్నాలు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన క్యూర్ అయిపోయారు. అంటే ఏంటి మరి పుట్నాలు అనేవి మందా ఎక్కిళ్ళకి? నిజానికి మామూలుగా చూసినట్టుంటే కనుక మనం ఎప్పుడైనా పుట్నాలు తింటే ఎక్కిళ్ళు వస్తాయి, మీరు గమనించవచ్చు వాటిని. ఎందుకు అని అంటే కనుక అది పొడి అయిపోయి డ్రై అయిపోతుంది గొంతు. సో పుట్నాలు తింటే గొంతు తడబడే అవకాశం ఉంది తప్పితే ఎక్కిళ్ళు పోవటం ఏంటి అని అంటే కనుక అది అలా కాదు. ఆయన తన శక్తిని ధారపోసి అది మందులాగా ఇచ్చాడు. ఆయన చేతిలో పడటం వల్ల ఆ పుట్నాలు మందయ్యాయి, జరిగినాయి కొన్ని. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అవుతుందంటే కూడా ఫెయిల్ అయిపోయింది, సంతానం కలిగి. ఇప్పుడు అంత తక్కువ శక్తితో అమ్మవారు కట్టించుకుంది ఇక్కడ. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది? జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? ముఖ్యంగా అమ్మవారు జ్ఞానం ఇస్తుంది. జ్ఞానము అని అంటే కనుక మాట్లాడే శక్తి కావచ్చు, ఆలోచించే శక్తి కావచ్చు, బుద్ధి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. తద్వారా వచ్చేది ఏదైనా ఆమె ఇచ్చిందే. మనకు ఒక మంచి మాట వల్ల వచ్చేటువంటి ఏ సత్ఫలితాలు ఉన్నాయో అది ఆమె ఇచ్చిందే. నీ మంచి మాట ఆమె నీకిచ్చి ఆ మంచి మాట ద్వారా వచ్చే ఫలితము నీకు వస్తుంది. అదొకటి. జ్ఞానము, నీ జ్ఞానం వల్ల ఏ మంచి పని చేసినా దాని ద్వారా వచ్చినటువంటి కూడా ఆమె ఇచ్చినట్టే. అలా ఉండడమే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ రాగి దొనె ఏదైతే ఉందో, రాగి దొనెలో నీళ్లను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పెస్టిసైడ్స్ లాగా వాడతారు. నీళ్లలో వాళ్ళు వేసుకుంటారు, తీసుకెళ్లి వాళ్ళ పొలాలలో వేసుకుంటారు. అలా ఉంది. అందులో స్నానం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఖచ్చితంగా మొక్కుకున్నట్టుంటే కనుక మాటలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మందు తీసుకొని, నాన్నగారు తయారు చేసిన మందు తీసుకొని. కానీ మళ్ళీ అదే బలము మందులో కంటే ఆ పదార్థములో కంటే ఆయన తపశ్శక్తి ద్వారా వచ్చినవి చాలా ఉన్నాయి. అదే వాళ్ళ నమ్మకము బాగా పనిచేస్తుంది. వాళ్ళు నమ్మి వచ్చినట్టుంటే కనుక అలా నమ్మి వచ్చిన వాళ్ళకు మాత్రం మాటలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అక్షర స్వీకారాలు ఎక్కువ జరుగుతాయి. ఆ అక్షర స్వీకారాలు కూడా నా చిన్నప్పుడు అక్షర స్వీకారం నేను ఇక్కడే చేయించుకున్నా, నాకు చాలా మంచి జరిగింది, కాబట్టి నా పిల్లలకు కూడా అక్షర స్వీకారాలు ఇక్కడే చేయించాలనేటువంటి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ అక్షర స్వీకారాలు ఏంటంటే కనుక ఏడాది పొడుగునా అక్షర స్వీకారాలు జరుగుతాయి. అక్షరాభ్యాసాలు ఏడాది పొడుగునా జరుగుతాయి. వాళ్ళు వచ్చి అక్షర స్వీకారము అంటే మేము చేయించేసేస్తాము. మూఢాలలో కూడా అక్షర స్వీకారాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అమ్మవారి నీ నమ్మిన వాళ్లకు మంచి జరుగుతున్నది. జీవితంలో పైకొచ్చున్నారు. మాఘశుద్ధ పంచమి ప్రతిష్ట రోజు, వసంత పంచమి మాకు ప్రతిష్టా దినం. అప్పుడు ఇక్కడ ఉత్సవాలు అవుతాయి. దాదాపు 10-15 వేల మంది పైగా వస్తారు. అప్పుడు చాలా అక్షర స్వీకారాలు. అప్పుడు ఈసారి మొన్నటిసారి మూఢాలలోనే వచ్చింది, అయినా సరే 1000 మంది అక్షర స్వీకారాలు చేయించుకున్నారు ఇక్కడ. అట్లా అక్షరాభ్యాసాలు కాకుండా ఇంకేమన్నా విశేషమైన పూజలు ఏమైనా జరుగుతాయా? ప్రతి శుద్ధ పంచమికి హోమాలు జరుగుతాయి. సరస్వతి హోమం జరుగుతుంది. అమ్మవారికి దక్షిణ కార్యసిద్ధి హోమాలు జరుగుతాయి. ధనం కావాలనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాటిని మమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ జాతకం ప్రకారం కావచ్చు, వాళ్ళ పరిస్థితి ప్రకారం కావచ్చు, ఏది అవసరమో దాన్ని సజెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కామ్య హోమాలు ఇక్కడ చేస్తాము. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఎటువంటి బిజినెస్ లేదు. ఇప్పుడు మన సత్సంగాల్లో చూసినా కూడా, ఇప్పుడు మీరు చెప్పారు, మీ ప్రొఫైల్ చెప్తే అర్థమైపోతుంది. అలాగే మన సత్సంగాల్లో కూడా ఇది వెళ్తే అది అయిపోతుందని ఏమీ లేదు. నమ్మకంతో రండి, నమ్మకమే ఫలితం అనేది మీరే పొందండి. అంతే. మీరు చెప్పినా కూడా మీరు ఫలితం మీరు పొందలేరు. అంతే తప్పితే ఇక్కడ జరగండి, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి, ఇది ఖచ్చితంగా అయిపోతుంది అనేటువంటి ఇది కాదు. ఎందుకు అని అంటే కనుక మీ నమ్మకము, భక్తి ఫ్యాక్టరే అది ఎక్కువగా ఇదవుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూద్దాము అనే టైప్ వాళ్ళని కూడా నేను డిస్కరేజ్ చేస్తాను. వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది మామూలుగా. ఇది ఒకసారి ట్రై చేసి చూస్తాము అంటే వాళ్ళని. అలా కాదండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఒకరు వచ్చి అడుగుతారు, ఇలా వాళ్ళు ఏమంటారంటే కనుక ఇట్లా అయితే మరి ఇప్పుడే స్నానం చేయమని వద్దు, ఇంటికి వెళ్ళండి, మళ్ళీ అనుకోండి. నేను స్నానం చేసి ప్రదక్షిణాలు చేసి నమ్మకం చూపిస్తేనే నాకు మంచి కలుగుతుందని ఇంటికి వెళ్ళి అనుకోండి. అనుకున్న తర్వాత మళ్ళా రండి. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఒక శుక్రవారం పని అయిపోతుంది అనేటువంటిది వద్దు. ఇప్పుడు శుద్ధ పంచమి ఒక పూజ అన్నారు. శుద్ధ పంచమి నాడు
ఇప్పుడు మూలా నక్షత్రంలో గాని మూల నక్షత్రము చేయటం లేదు. అదేం మేము శుద్ధ పంచమి పూజలే చేస్తున్నాం. శుద్ధ పంచమి నాడు ఇక్కడ సరస్వతి హోమాలు. సరస్వతి హోమం జరుగుతుంది. అట్లానే మేము చేసే సరస్వతి యజ్ఞాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఉమ్, ప్రతి 3 నెలలకు నాన్నగారు ఇంతకుముందు కావ్యకంఠ గణపతి గారి శిష్యుడు దైవరాత మహర్షి. దైవరాత మహర్షి ఆ దైవరాత మహర్షి తన యోగంలో దర్శించినటువంటి మంత్రాలను శిష్యుడు యోగంలో దర్శిస్తే గురువు గారు రాసుకున్నారు. కొన్ని అందల ఆ స్పీడ్ అందలేదు, కొన్ని మాత్రమే రాసుకోగలిగినారు. ఆ రాసుకున్న వాటిల్లో ఒక 160 దాదాపు 160 మంత్రాలు సరస్వతి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మాకు దొరికినాయి. మాకు అది అదృష్టం. నాన్నకు దొరకటం వల్ల ఆ మంత్రాలు అంతకుముందు ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక 30 పైచిలుకు మంత్రాలు అన్ని కలిపి 200 మంత్రాలతో ఒక యజ్ఞాన్ని రూపొందించిన నాన్న 1992 నుంచి ప్రతి నెల ఒకటి, ప్రతి నెల ఆదివారం తిథి ఆదివారం ఏదైనా ఆదివారం అది కర్తకు కన్వీనియంట్, తనకు కన్వీనియంట్ చూసుకొని ఏదన్నా ఒక ఆదివారం ఇండివిజువల్ బేసిస్, ఇండివిజువల్ ఒక్కడే చేయాలి. వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, సభ్యులందరూ ఉంటారు. అలా ఒకరొకరికి అవకాశాలు ఇస్తూ నాన్న 469 యజ్ఞాలు చేశారు. నాన్న 469 యజ్ఞాలు చేసిన తర్వాత విడిచి వెళ్ళిపోయారు. 1992లో స్టార్ట్ అయింది అది. ఏడాదికి 12 మినిమం. అలా ఒకసారి ఒక ఏడాదిలో 34 యజ్ఞాలు చేశారు. అలా రామేశ్వరము ఇటు భారతదేశంలో సౌత్ లో కిందకు రామేశ్వరం దగ్గర నుంచి మొదలు పెట్టేసి పైకి చాముండ, కామాఖ్య అక్కడ వరకు చేసుకుంటూ వచ్చారు అక్రాస్. అదే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు రాబోయే యజ్ఞము మే 24వ తారీఖు పశుపతినాథ ఆలయము నేపాల్లో జరుగుతున్నది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి కానీ లేదా అమ్మవారి అనుగ్రహం, ఆసక్తి కంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఒకవేళ ఆ యజ్ఞంలో పాలు పంచుకోవాలి అనుకుంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వడం? యజ్ఞంలో నా నంబరు నాకు ఫోన్ చేసేస్తే రావచ్చు. మేము వివరాలు ఇస్తున్నాం. నెక్స్ట్ యజ్ఞం ఇవ్వచ్చు, నెక్స్ట్ యజ్ఞం ఎప్పుడు అనేటువంటి వివరాలు వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి రావచ్చు. యజ్ఞం అటెండ్ చేయడానికి ఎవరి మీద కండిషన్ లేదు. మామూలుగానే మనకు ఏముంది అని అంటే గనక పెళ్లికి పిలిస్తే వెళ్ళాలి, యజ్ఞానికి తెలిస్తే వెళ్ళాలి. అది యజ్ఞమే అయినట్టుంటే, దైవ కార్యమైనట్టుంటే తెలిస్తే వెళ్ళాలి, ఆహ్వానం అక్కర్లేదు. పెళ్లికి పిలిస్తే వెళ్ళాలి, అలా ఉంది. యజ్ఞకర్త కాకుండా చూడడానికి ఎవరైనా యజ్ఞకర్త అనేటువంటి ఆ కర్తృత్వం అనేది తాము రెగ్యులర్ గా వస్తూ యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఆ క్రతువులో పాలు పంచుకుంటూ రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళకి మాత్రమే ఆ యజ్ఞ కర్తృత్వం అనేటువంటిది అవకాశం దొరుకుతుంది. మీ నాన్నగారి రచనల గురించి లేదా చాలా మంది ఏమడుగుతారంటే చరిత్ర, మీ నాన్నగారి సంబంధించి చరిత్ర బుక్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు. ఈ రెండింటి గురించి మీ మాటల్లో. చరిత్ర అంటే తాను రాసుకున్న చరిత్ర, తన గురించి అది ఒక డిస్క్లైమర్ కూడా ఉంది. నేను అబద్ధము చెప్పను, నా గురించి పూర్తి నిజాలే చెప్తాను అనేటువంటివి కూడా మీరు దాంట్లో చదివితే ఆయన ఏం నిజాలు చెప్పిండో కూడా అర్థమవుతాయి మీకు. అలా ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. సో నన్ను సంప్రదిస్తే నేను అది ఎలా పొందాలి ఏమిటి, మా ప్రత్యేకం మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోగలిగితే గనక సంతోషము. ఒకవేళ రాలేని వాళ్ళకు ఉన్నట్టుంటే గనక మేము దానికి ఏదైనా అరేంజ్మెంట్ చేయమంటే చేస్తాము. నాన్న రాసినవి ఏంటంటే గనక చతుర్షష్ఠి పూజ రాశారు అమ్మవారికి, దేవతా పూజ మామూలుగా షోడశోపచార పూజ రాశారు, అట్లానే స్తోత్రాలు, అష్టకాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా రాశారు. అలాంటివి పత్రికను కూడా నడుపుతున్నాము. గుడి వీణాపాణి అనేటువంటి ఒక త్రైమాసిక పత్రిక నడుపుతున్నాము. అది ఆయన దానికి తమ్ముడు సంపాదకుడు, తమ్ముడు సంపాదకత్వంలో మేము మిమ్మల్ని సంప్రదిస్తే ఈ రచనలు పోస్టల్ ద్వారా కూడా దొరికే అవకాశం ఉంది. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు. మీరు మాకు ఇక్కడి రావడానికి అవకాశం ఇచ్చి అటువంటి మహా తపస్వి గురించి ఒక్కసారి స్మరించుకుని ఆయన తపవ క్షేత్రంలోనే అమ్మవారి దర్శనం కూడా చేయించారు. అలాగే అమ్మవారి ఆ మూర్తిని కూడా ఇచ్చారు. మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వ నమస్కారాలు. దీంట్లో మీ శ్రద్ధ కూడా ఎన్నదగింది ఏంటి అంటే గనక మన ఇళ్ళు హైదరాబాద్ లో దగ్గర ఉన్నాయి, 10 కిలోమీటర్లు కూడా లేదు. అయినా సరే సందర్శించి ఇక్కడికి వచ్చి మాత్రమే మాట్లాడుకోవటంలోనే మీరు మీ శ్రద్ధ కనిపిస్తుంది అక్కడ. పిల్లలు కూడా పిల్లలు నిన్న నుంచి రెడీ అయి ఉన్నారు. అదే అలాగనమాట. ఎందుకంటే మనం అక్కడ కలిసి ఇదే మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అనడంలోనే
మీ శ్రద్ధ కూడా కనిపిస్తుంది, సంతోషం. ఎవరు రప్పించారేమో అదే నాన్నగారు అట్లా. ఇక్కడికి వచ్చే మీ అదే, సత్సంగం అది చేసుకోవాలి. అది మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే 10 మందికి చేరాలి, ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు. ఎందుకంటే ఇటువంటి వారు ఏంటంటే వాళ్ళ మనసుల్లో బిజినెస్ మైండ్ సెట్ ఉండదు కాబట్టి 10 మంది ఛానల్స్కి వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వడం, మా గురించి చెప్పండి అంటాం, అలాంటి వారు చేయరు. ఎవరిని కూడా చేయి చాచి అడిగే అలవాటు వారికి లేదు దీని గురించి కూడా. కాబట్టి మనమే మన ప్రథమ కర్తవ్యంగా ఈ ఆలయం గురించి 10 మందికి చేరవేయాలి. అలాగే అటువంటి మహా తపస్సుల గురించి కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ తెలియాలి. కాబట్టి ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మంది షేర్ చేయడం కదా, హైప్ చేయండి. మనలాంటి చిన్న ధార్మిక ఛానల్స్ 10 మందికి చేరాలంటే హైప్ చేయాలి, తప్పదు. యూట్యూబ్ రూల్స్ అవన్నీ. మరొక అద్భుతమైన సత్సంగంలో మనందరం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆ సరస్వతీ మాత యొక్క ఆశీస్సులు, ఆ మహాతపస్వి అష్టకాల నరసింహరామ శర్మ గారి దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.